హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హుజూర్ నగర్ అమ్మాయిలు. ఈరోజు మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు రెసిపీ వచ్చేసి ముద్దపప్పు ఆవకాయ. మంచిగా అప్పటికప్పుడు చేసుకొని వేడిగా తింటుంటే ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. ఈరోజు దాని ప్రాసెస్ ఎలాగో చూపిస్తారండి. నేను ఆల్రెడీ కందిపప్పు బియ్యం రెండు కలిపి నానబెట్టేసాను ఒక 1.5 hour ముందే నానబెట్టుకోండి మంచిగా. నేను తీసుకున్న కొలత వచ్చేసి ఈ గ్లాస్తో 1 గ్లాస్ కందిపప్పు తీసుకుంటే 2 గ్లాసులు బియ్యం తీసుకున్నా. 1:2 రేషియో అనమాట. 1 గ్లాస్ కందిపప్పు అయితే 2 గ్లాసులు బియ్యం నేను దీంతో తీసుకున్నాను. ముందు ఫస్ట్ ఈ మంచిగా వాష్ చేసేసుకుని వస్తా. నేను బియ్యము కందిపప్పు తీసేసుకున్నా కదా దీంట్లోకి. ఈ గ్లాస్తోనే కాబట్టి మనకు కొలత 1 గ్లాస్ కందిపప్పు 2 గ్లాసులు బియ్యం దీంతోనే కాబట్టి వాటర్ కూడా దీంతోనే తీసేసుకుందాము. వాటర్ కంటెంట్ ఎలా తీసుకోవాలి అంటే 1 గ్లాసు బియ్యానికి 8 గ్లాసులు వాటర్ తీసుకోవాలి దీంతో. సో నేను దీంతో 2 గ్లాసుల బియ్యం తీసుకున్నా కాబట్టి 16 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నా. గుర్తుంచుకోండి, 1 గ్లాసు బియ్యానికి 8 గ్లాసులు నీళ్ళు. నేను 2 గ్లాసులు తీసుకున్నా కాబట్టి 16 గ్లాసులు నీళ్ళు తీసుకున్నా ఈ గ్లాస్తో. ఆల్రెడీ దీంట్లో వాటర్ పోసేసుకున్నా. మీకు చెప్పిన కౌంట్ గుర్తుంది కదా. 1 గ్లాస్ కందిపప్పు తీసుకుంటే 2 గ్లాసులు బియ్యం తీసుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 8 గ్లాసులు వాటర్. మనం 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కాబట్టి 16 గ్లాసుల వాటర్ తీసుకున్నాము. ఇప్పుడు దీంట్లో చిటికెడు పసుపు వేసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ పెట్టుకుందాం. నేను ఇది మీడియం ఫ్లేమ్ పెడుతున్నా. స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద నా కుక్కర్కి అయితే 3 విజిల్స్ రావాలి మెత్తగా ఉడకటానికి. హై ఫ్లేమ్ మీద పెట్టుకోవడం ఏమవుతుందంటే విజిల్స్ త్వరగా వచ్చేస్తాయి, బట్ ఉడకదు, ఎక్కువ విజిల్స్ టైం పడుతుంది. అందుకని మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని నేను 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికిస్తాను. మీ కుక్కర్ బట్టి మీకు కూడా అర్థమవుతుంది కదా ఎంత వరకు వస్తే ఉడుకుతుంది అనేసి. నేను ఉడికిన కన్సిస్టెన్సీ కూడా చూపిస్తాను ఎలా ఉడకాలి అనేసి. ఓకే, నేనైతే మీడియం ఫ్లేమ్ పెట్టి 3 విజిల్స్ వచ్చేలా కూర్చుతాను. పప్పు అన్నం మంచిగా ఉడికిపోయి ఇలా వచ్చేస్తుంది. నేను ఆఫ్ చేసి విజిల్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇలా ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకున్నాం. కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకుందాము. ప్యాన్ హీట్ అయింది, ఆయిల్ వేసుకుంటున్నా. ఒక 2 స్పూన్స్ చాలా ఎక్కువ పట్టదు ఆయిల్. 2 స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు కొంచెం, జీలకర్ర కొంచెం, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు కూడా వేయాలి. కరివేపాకు, చిన్నులపాయ దంచి పెట్టుకున్నా. చిన్నులపాయ కూడా వేసి ఎర్రగొచ్చేదాకా వేయించుకున్నాం. అదంతా మంచిగా వేగిపోయింది కదా తాలింపు. దీంట్లో నేను ఆవకాయ వేసుకుంటున్నా. నాకున్న రైస్కి నేను ఒక 5-6 పీసెస్ వచ్చేలా వేసుకొని కొంచెం పులుసు వేసుకుంటున్నా. ఈ ఆవకాయ కూడా మంచిగా వేగిన తర్వాత అన్నం వేసుకున్నాం దాంట్లో. ఇప్పుడు ఈ ఆవకాయలోనే ఇంగు వేసుకుందాము. ఇంగువ, నేను దీంట్లో ఇప్పుడు ఏమి సాల్ట్ కానీ కారం కానీ వేయట్లేదు. అన్నం వేసిన తర్వాత దాంట్లో చూసుకొని సాల్ట్ కారం వేస్తాను. కారం ఎక్కువ పట్టదు, లైట్గా పడుతుంది. సాల్ట్ మేబీ పడితే పట్టచ్చు.
ఆల్రెడీ మనకు ఆవకాయలో సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను ముందే వేసుకోవట్లా. రైస్ వేసుకొని చూసిన తర్వాత సాల్ట్ కారం యాడ్ చేస్తా. చూడండి మంచిగా వేగుతుంది, ఆయిల్ అంతా బయటకు వచ్చి. ఆయిల్ అంతా మంచిగా బయటకి వచ్చి మామిడికాయ పచ్చడి కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న అన్నం పప్పు వేద్దాము. వేస్తే దీన్ని బాగా కలుపుకొని ఒకవేళ మీకు రైస్ అనేది ఇంత జోరుగా లేకుండా గట్టిగా ఉంటే మాత్రం ఒక గ్లాస్ చిన్న ఇంతకు మనం చూపించాం కదా, దాంతో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని బాగా మగ్గనియాలి. దీంట్లో సాల్ట్ అయితే సరిపోలేదు, అందుకని నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నా. కారం అనేది ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళది. మామిడికాయ పచ్చడిలో సరిపోతే ఏం లేదు, లేకపోతే కొంచెం కారం యాడ్ చేసుకుందాం. కారం కూడా కొంచెం తక్కువగానే ఉంది, నాకైతే సరిపోలేదు. లైట్ కొంచెం కారం కూడా యాడ్ చేశాను. మంచిగా యాడ్ చేసినాక శుభ్రంగా కలుపుకుందాం, నీట్గా అంతా కలిసేలాగా. ఇలా జోరుగా కనుక లేకపోతే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని మంచిగా ఇలా ఉడికించుకోండి. ఒక్క 5 నిమిషాలు దీన్ని ఇంతే స్టవ్ మీద పెట్టి మగ్గనివ్వండి. ఆల్రెడీ ఇది ఆవకాయ ముద్దపప్పు అన్నం రెడీ అయిపోయి ఉంటుంది. చూడండి ఆల్రెడీ రెడీ అయిపోయింది కూడా. మంచిగా ఇలా జోరుగా వచ్చింది కదా, ఆఫ్ చేసేసుకుందాం స్టవ్. ఈ ముద్దపప్పు ఆవకాయ నాకు ఇలా జోరుగా వచ్చేసింది కదా, ఇది కాసేపు ఆగిన తర్వాత గట్టి పడుతుంది. కొంతమంది చేసేటప్పుడు కూడా ఇంత జోరుగా రాదు. అప్పుడు ఏం చేస్తారంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసేసుకొని మగ్గనేయండి. మగ్గనిచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఆవకాయ వేయాలి మళ్ళీ దాంట్లో, లేకపోతే చప్పగా అయిపోతుంది. వాటర్ పోసి మగ్గనిస్తాం కదా, చప్పగా అయిపోతుంది. అందుకనేసి ఒక గ్లాస్ వాటర్ పోసి మగ్గనిచ్చేసి మళ్ళీ ఆవకాయ వేయండి దాని మీద. టేస్టే మన ముందు ఎలా చేసుకున్నామో అంతా ఉంటుంది టేస్ట్ కూడా. ఇది వేడిగా ఇలాగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. దీని మీద ఇప్పుడు మనం ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేస్తున్నా, ఆ వేడికి కరిగిపోతుంది. టేస్టీ ముద్దపప్పు ఆవకాయ రెడీ అయిపోయింది. మీ దగ్గర కనుక ఉప్పు మిరగాయ ఉంటే ఉప్పు మిరగాయ మంచిగా వేయించుకొని దీంతో పాటు కలుపుకొని తినండి. నా దగ్గర అయితే ఉప్పు మిరగాయ లేదు, సో అందుకని నేను చూపించట్లేదు. అలా దాని మీద అంత కాస్త నెయ్యి వేసుకొని ఎవరికైనా సర్వ్ చేసామంటే సూపర్ ఉంటుంది. టేస్టీ ముద్దపప్పు ఆవకాయ రెసిపీ రెడీ అయిపోయింది. వీడియో అప్లోడ్ చేసిన తర్వాత చేసుకొని తిని నాకు టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరీ ట్రై చేసి రెసిపీని నాకు కామెంట్ చేయండి. మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఉప్పు మిరగాయ ఉంటే ఖచ్చితంగా ఉప్పు మిరగాయ కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర లేక నేను యాడ్ చేయలేదు. ఈసారి మనం ముందు సమ్మర్ వచ్చిన తర్వాత ఆ రెసిపీ కూడా ఉప్పు మిరగాయలు ఎలా పెట్టుకుంటారో కూడా చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.